ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే. వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మాస్. ఇవాళ మా అమ్మ ఏదో చేయబోతున్నా ఫ్రెండ్స్. ఏం చేయబోతుందో తెలుసా? వెయిట్ చేయండి, చెప్తాం. A few moments later. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్న మన ఫంక్షన్ల మీద వేస్తారుగా ఫ్రెండ్స్, ఆ మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలనిపించింది ఫ్రెండ్స్. వెంటనే ఇక్కడ చెట్టు ఉంటే వెళ్ళి మామిడికాయలు తెంపుకొచ్చి సన్నగా తరిగా ఫ్రెండ్స్. శుభ్రంగా తీసుకొచ్చేసి కడిగి తుడిచి ఆరబెట్టి మళ్ళీ కొద్దిసేపు ఎండలో పెట్టే ఫ్రెండ్స్ ముక్కల్ని. అయితే కొంచెం చెమ్మగా ఉంటే అందుకని కొంచెం గుడ్డేసి శుభ్రంగా ఇట్లా తుడుచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చడి ఎలా ఉండాలంటే ఎప్పుడైనా నీరు అంటూ ఉండకూడదు అనమాట. ఈ మామిడికాయలో బాగా నీరు ఉంది కాబట్టి ఒకసారి ఇలా తుడుస్తున్నా ఫ్రెండ్స్. వైట్ క్లాత్, కొత్త క్లాత్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని తుడుచుకోవాలి ఫ్రెండ్స్. ఈ ముక్కల్ని గిన్నెకి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామిడికాయ అయితే పుల్ల పుల్లగా భలే ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా లావు ముక్క తగిలితే గిన్నెలు వేసుకున్నప్పుడు ఇలాగ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ ఫ్రెండ్స్, ఆయిల్, శనగ నూనె ఫ్రెండ్స్. నేనైతే శనగ నూనె వాడతాను పచ్చళ్ళలోకి. కొంచెం ముక్క మురిగిందాక ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. సరిపడా ఉప్పు. నేనైతే కొలత ఎప్పుడు వేసుకోను ఫ్రెండ్స్, టేస్ట్కి సరిపడా చూసి వేసుకుంటా. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మీ ఇంట్లో కర్రీస్ ఏంటి ఇవ్వాలా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కారం ఫ్రెండ్స్, అదేం కారమే? ఇది పచ్చళ్ళ కారం. కొంచెం ఇది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట. మీరు పెట్టుకున్నారా ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి? నేనైతే మామిడికాయ పచ్చడి పట్టలేదు ఫ్రెండ్స్, పట్టుకోవాలి. నాకైతే పండు మిరప మెంతులు, ఆవాలు 2 స్పూన్లు ఆవాలు అయితే 1 స్పూను మెంతులు అనమాట. అట్లాగా మనకు రుచికి మనకు వీటికి గ్రేవీకి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను గోంగూర పచ్చడి పెట్టమని చెప్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా పెడతాలేమో ఒక 4 రోజుల్లో. ప్రస్తుతానికి పచ్చడి తిన్నాము. పచ్చడి కలర్గా ఎలా ఉందో.
ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఆవాలు, కొన్ని మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి ముందుగా తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇది బాగా చల్లారినాక వేసుకోవాలి. ఫ్రెండ్స్ నాకు కత్తెర ఆటతో కట్ చేయటం రాదు ఫ్రెండ్స్. తొందరగా ఏదైనా చేత్తో కానీ నోటితో కానీ తీసేస్తా ఫ్రెండ్స్, మీరేమనుకోవాకండి. ఇలాంటి అలవాటు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉంటే వాళ్ళనేమో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అమ్మ ఏది చేసినా 5 నిమిషాల్లో చేస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ పచ్చడి మా అన్నయ్య అడిగాడు ఫ్రెండ్స్, పచ్చడి చేయమ్మా అని అంటే ఇప్పుడు లంచ్కి వచ్చే టైం అయింది ఫ్రెండ్స్. ఆ లంచ్కి వచ్చేలోపు చేసేద్దామని చేసేస్తుంది ఫ్రెండ్స్. పచ్చడి చేస్తున్నట్టు మా అన్నయ్యకి కూడా తెలియదు ఫ్రెండ్స్. మరి నాకు ఇష్టమైన గోంగూర పచ్చడి ఎప్పుడు చేస్తుందో ఏమో. కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఏది కొలతలు అయిన ఫ్రెండ్స్, ఈసారి పెట్టేటప్పుడు కొలతలతో చూపిస్తా మీకు ఖచ్చితంగా. ఒక్కసారికి కొంచెం పచ్చడిగా ఫ్రెండ్స్, అందుకే కొలతలు వేయలేదు. ఈసారి తప్పకుండా కొలత వేసి చూపిస్తా మీకు. ఇప్పుడు దాకా మీరేం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అంతేగా ఫ్రెండ్స్, లైకులు కత్తరం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్. మొన్న ఒక లైక్ చేయట్లేదని వీడియో పెడితే ఒక కామెంట్ చేశారు ఫ్రెండ్స్. అవన్నీ సహజమేనా అనుకో, కోపం వచ్చి ఉంటుంది, తప్పైతే క్షమించండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయాలి ఫ్రెండ్స్. మీరు మా పచ్చడి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే. మా అమ్మ ఇలాగే తినేస్తుంది ఫ్రెండ్స్. చేస్తానే చాలా పచ్చడి తింటుంది అలాగే. ఎందుకమ్మా అన్నంలో వేసుకుని తినంటే నాకు ఇలాగే ఇష్టం నాన్న, మా అమ్మ కూడా ఇలాగే పెట్టేది నాకు అని అంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, అయిపోయింది పచ్చడి. ఎంతసేపు? 10 నిమిషాలు. అన్నీ రెడీ చేసుకున్నాం అంటే 10 నిమిషాల్లో రెడీ. ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడో స్టార్ట్ చేశా. ఫ్రెండ్స్ డబ్బాలో పెట్టిన తర్వాత లాస్ట్ గ్రేవీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో వేడివేడి అన్నం వేసి కలుపుతుంది ఫ్రెండ్స్. ఎవరికి పెట్టిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ముద్ద. చూడండి ఫ్రెండ్స్, అలా కలుపుతుంటే నేను ఊరిపోయింది అనుకున్నాను. వన్ పట్టుకుని అలాగే వెళ్ళాను ఫ్రెండ్స్. ఫస్ట్ ముద్ద నాకు పెట్టిద్దామని. మీ ఇంట్లో కూడా ఇలా చేసేవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, కామెంట్ బట్టి కామెంట్ చేయండి. అలాగే కలుపుతుంది చూడండి ఫ్రెండ్స్. ఆ ముద్ద నాకు పెట్టింది నోట్ తెచ్చి దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళిన తర్వాత కృషి ఇచ్చింది ఫ్రెండ్స్. అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎంతసేపు కలుపుతామని పెట్టాను అన్నట్టు చూడండి ఫ్రెండ్స్. ఏం చేసింది మా అన్నకి పెట్టింది ఫ్రెండ్స్. ఆయన కళ్ళకి కత్తిపొడి కంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్. అందులో మా అమ్మకైతే ఇంకా పిచ్చి ఫ్రెండ్స్. మొత్తం ఏమైనా తినేస్తుంది.